నమస్తే. బయట ఫుడ్ చూడగానే తినాలి అన్న టెంప్టేషన్ ఎక్కువ అవుతుందా? లేని ఆకలి పుట్టుకొస్తుందా? ఇంట్లో ఎంత ట్రై చేసినా ఆ టేస్టే రావడం లేదా? అయితే ఈ పచ్చి నిజాలు మీకోసమే. ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ కానీ, బయట ఫుడ్డు రెడ్, యెల్లో కలర్‌లో కనిపిస్తే, పానీపూరి వాటర్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తే, బేకరీ ఐటెమ్స్ అయితే పింక్, గ్రీన్ ఇలా రకరకాల కలర్స్‌లో కనిపిస్తూ ఉంటే, ఆకలిని పెంచి తినాలి అన్న అర్జెన్సీ పెంచుతూ ఉంటాయి. కలర్ మన బ్రెయిన్‌ని మాయలో పడేస్తుంది అన్నమాట. ఏదైనా డ్రింక్ రెడ్ కలర్‌లో ఉందనుకోండి, ఎక్కువ స్వీట్‌గా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. గ్రీన్ కలర్‌లో ఉంటే మింట్ ఫ్రెష్‌గా లేదా ఎక్కువ పులుపు ఉన్న డ్రింక్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. దీన్నే టేస్ట్ ఇల్యూషన్ అంటారు. మీకు తెలుసా? వి ఈట్ విత్ అవర్ ఐస్ ఫస్ట్. అందుకనే బయట ఫుడ్‌లో సింథటిక్ కలర్స్ కలిపి పూర్ క్వాలిటీ ఉన్నదాన్ని కూడా ఫ్రెష్‌గా, క్రంచీగా, యమ్మీగా కనిపించేలా చేస్తుంటారు. ఇదే ట్రిక్. కొంతవరకు. నిజంగానే కొంతవరకు మాత్రమే. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అప్రూవ్ చేసిన కలర్స్ రెడ్ అయినా, గ్రీన్ అయినా, బ్లూ అయినా, యెల్లో అయినా వాడుతుంటారు. వాటికి ఈ 129, 133 ఇలా నంబర్స్ కూడా ఉంటుంటాయి. ఇక స్ట్రీట్ వెండర్స్ సంగతైతే సరే సరి. ఒకసారి జిలేబీ గుర్తు తెచ్చుకోండి. మీకే అర్థమవుతుంది. సింథటిక్ కలర్స్ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా? పిల్లలైతే హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు. అండ్ ఎలర్జీస్ వస్తుంటాయి. మనం కూడా చూస్తుంటాం కదా! చాలా సార్లు బయటికెళ్ళొచ్చాక స్టమక్ అప్‌సెట్ అవ్వడం, లేతే ర్యాష్ రావడం, పెదాలు స్వోలెన్ కావడం ఇలాంటియన్నిటికి కారణం కలర్స్ కూడా అన్నమాట. సో, మితంగా తింటే పర్వాలేదు. ఎక్కువయ్యే కొద్దీ డైజెస్టివ్ డిజార్డర్స్ ఇంకా ఎన్నో రకాల అనర్థాలు పొంచి ఉన్నాయి. ఇంకా ఇయన్నీ ఎందుకులే అనుకుంటే ఇంట్లో ఫుడ్ తీసుకోవడం ఉత్తమం. కలర్స్‌ని చూసి మాత్రం మోసపోకండి. ఇంక బయట ఫుడ్‌లో రీయూజ్డ్ ఆయిల్స్ అండ్ స్టేల్ ఫుడ్ నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు కుళ్ళిపోయినవి వాడడం సంగతి జగమెరిగిన సత్యమే.